హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. హౌ ఐ బికమ్ ఏ సూపర్ హీరో. ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే ఎక్లిప్సో అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తన దగ్గర ఒక సూపర్ పవర్ ఉంటుంది. ఈ పవర్ తో ఎవరినైనా సరే గుడ్డి వాళ్ళలాగా మార్చగలం. అంతలో ఇంకో వ్యక్తి అక్కడికి వస్తాడు. తన దగ్గర కూడా సూపర్ పవర్స్ ఉంటాయి. తను ఎక్లిప్సోని స్పృహ తప్పేలా చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. కొంతసేపటి తర్వాత ఎక్లిప్సో కళ్ళు తెరవగానే ఒక సీక్రెట్ లొకేషన్ లో ఉంటాడు. అలాగే తన ఎదురుగా ఒక లేడీ కూడా ఉంటుంది. తన పేరు ప్రిజర్వో. తనకి ఫైర్ పవర్ ఉంటుంది. అప్పుడే ఎక్లిప్సో నుంచి మొత్తం పవర్ ని బయటకి తీసి ఒక స్పెషల్ డ్రగ్ ని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన పవర్ ని వేరే వాళ్ళకి కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత న్యూస్ లో చూపిస్తారు. ఈ పవర్స్ తో కొంతమంది విలన్స్ సిటీలో అల్లర్లు చేస్తున్నారు అని. తర్వాత మనకి మన మెయిన్ హీరో అయిన మోరో కనిపిస్తాడు. తన ఇంట్లో కూర్చొని న్యూస్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. మోరో ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. అలా కొంతసేపటి తర్వాత రెడీ అయ్యి ఒక కొత్త కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి బయలుదేరతాడు. నిన్న రాత్రి కొంతమంది కుర్రాళ్ళు నైట్ క్లబ్ లో వాళ్ళ ఫైర్ పవర్ ని వాడి క్లబ్ ని తగలబెట్టి ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వస్తాడు. ఇక్కడే ఇంకో ఆఫీసర్ కూడా కనిపిస్తుంది. తన పేరు చార్ల్స్. తను కూడా ఇదే కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చి ఉంటుంది. అలా అందరూ నేను తోపు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ వాళ్ళ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. ఈ కేసుని ఎవరు డీల్ చేయాలి అని. అప్పుడే తను అంటాడు, మోరో చాలా సీనియర్ ఆఫీసర్. ఇంతకు ముందు పాత సూపర్ హీరో టీం ఉండేది. అందులో ముగ్గురు సూపర్ హీరోలు ఉండేవాళ్ళు. ఒకరు గిగామెన్, కెలిస్టా, ఇంకా హెన్రీ. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ కలిసి లేరు. అందరూ విడిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. కానీ కొత్తగా కొంతమంది క్లబ్ లో వాళ్ళ సూపర్ పవర్స్ ని వాడారు. వీళ్ళంతా టీనేజర్స్. సీసీటీవీ ద్వారా తెలిసింది అంటాడు. అలాగే మోరోని ఈ కేసుని ముందు ఉండి నడిపించమని అంటాడు. తనకి అందరూ సపోర్ట్ చేయాలి అని. అలాగే ముఖ్యంగా చార్ల్స్ ని మోరోతో కలిసి వర్క్ చేయమని అంటాడు. దానికి చార్ల్స్ కూడా ఒప్పుకుంటుంది. అప్పుడే చార్ల్స్ మోరోతో అంటుంది, నీకు ఏదైనా సూపర్ పవర్ ఉందా అని. దానికి మోరో, అబ్బే అలాంటిది ఏమీ లేదు, కానీ ఈ కేసుని సాల్వ్ చేసే దిమాగ్ మాత్రం ఉంది అంటాడు. తర్వాత వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఎవరో ఒక కుర్రాడు తనలో ఉన్న పవర్ ని వాడి తన చుట్టుపక్కల వాళ్ళని భయపెడుతున్నాడు అని. దాంతో మోరో, చార్ల్స్ ఇద్దరు అక్కడికి వస్తారు. అక్కడ చార్ల్స్ ఇంకా టీం ని పిలిచి ఆ కుర్రాడిని పట్టుకోవాలి అనుకుంటుంది. కానీ మోరో మాత్రం అలా మాత్రం చేయకు, నన్ను ఒకసారి ఆ కుర్రాడితో మాట్లాడనివ్వు అంటాడు. అప్పుడు చార్ల్స్, నువ్వు కథలు పడకు, వాడి దగ్గర పవర్ ఉంది, దగ్గరికి వెళ్తే నిన్ను తగలబెడతాడు, వీడే ఆ నైట్ క్లబ్ ని కూడా తగలబెట్టి ఉంటాడు అంటుంది. కానీ మోరో మాత్రం ఈ కుర్రాడు కాదు అక్కడ తగలబెట్టింది అంటాడు. అలా వెంటనే మోరో ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ అంటాడు, జీవితంలో కొన్ని దారులు ప్రమాదకరంగా ఉంటాయి. వాటి గురించి తెలియక కొంతమంది మధ్యలోకి వెళ్లి ఇరుక్కుపోతారు. నువ్వు కూడా తెలియక వచ్చావని అర్థమవుతుంది. ఇకనైనా నీ జీవితం ఎటుపోతుందో ఆలోచించు అంటాడు. అలా మాటల్లో పెట్టి సడన్ గా వెళ్లి తన రెండు చేతుల్ని పట్టుకుంటాడు. అలా అయితే తన పవర్స్ ని వాడలేడు అని. వెంటనే టీం మొత్తం వచ్చి ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇప్పుడు చార్ల్స్ కూడా మోరోను చూసి ఇంప్రెస్ అవుతుంది. అలా తన దగ్గరికి వెళ్లి, నీకు చాలా తెలివి ఉంది, అయినా నీకెలా తెలుసు ఈ కుర్రాడు నైట్ క్లబ్ సంఘటనలో లేడని అంటుంది. దానికి మోరో, ఏదో నాకు అనిపించింది చెప్పాను, అంతే, నాకు తెలుసు అంటాడు. తర్వాత ఒక కుర్రాడు పవర్ ఉన్న డ్రగ్స్ ని, అలా ఒక అమ్మాయి వచ్చి ఆ డ్రగ్స్ ని తీసుకుని వెళ్లి తన దోస్తుల ముందు షో చేస్తూ ఉంటుంది. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే పవర్స్ 5 నిమిషాల వరకు ఉంటాయి. అలాగే ఆ పవర్స్ లో చాలా రకాలు కూడా ఉంటాయి. తర్వాత మోరో పాత దోస్తు అయిన హెన్రీని కలవడానికి వస్తాడు. ఈ హెన్రీకి ఇన్విజిబుల్ అయ్యి ఎక్కడికైనా వెళ్లే పవర్ ఉంటుంది. అప్పుడే మోరో అంటాడు, కొన్ని రోజుల క్రితం నైట్ క్లబ్ ని కొంతమంది తగలబెట్టారు. వీళ్ళలో ముఖ్యంగా స్టూడెంట్సే ఉన్నారు. వీళ్ళకి ఈ సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తావా అంటాడు. ఇలా ఎందుకు మోరో అడిగాడంటే, ఇంతకు ముందు కూడా సూపర్ హీరోస్ ఉండేవాళ్ళు, కానీ ఇలా ఎప్పుడు జరగలేదు అని. అప్పుడే హెన్రీ అంటాడు, నాకు తెలిసి ఎక్లిప్సో అనే ఒక సూపర్ హీరో ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం నుంచి వాడు కనిపించడం లేదు. అలాగే ఫైర్ పవర్ ఉన్న ప్రిజర్వో కూడా కనిపించడం లేదు. వాళ్ళు కనిపించకపోవడానికి కొత్తగా సిటీలో ఈ పవర్స్ వచ్చి కుర్రాళ్ళు ఇలా తెగబడ్డానికి ఏదో సంబంధం ఉంది అంటాడు. తర్వాత రూడీ
రూడీ అనే వ్యక్తి కనిపిస్తాడు. వాడు నాజా అనే అతన్ని వచ్చి కలుస్తాడు. ఈ నాజానే మన మెయిన్ విలన్ అయి ఉంటాడు. అప్పుడే రూడీ అంటాడు, మన స్కూల్లో ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళలో కొంతమందికి సూపర్ పవర్స్ కూడా ఉండి ఉండవచ్చు అంటాడు. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి, ఆల్రెడీ సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళలో ఉన్న పవర్స్ ని నాజా తీసి డ్రగ్స్ గా మార్చి అమ్ముతూ పైసలు సంపాదించుకుంటూ ఉంటాడు. ఈ డ్రగ్స్ వాడటం వల్ల కొంత టైం వరకే వాళ్ళ సూపర్ పవర్స్ పనిచేస్తాయి. ఆ తర్వాత కెలిస్టా అనే లేడీ కనిపిస్తుంది. తను ఇప్పుడు వాలీబాల్ టీమ్ కి కోచ్ గా ఉంటుంది. అప్పుడే మనకి తనకి ఉన్న సూపర్ పవర్ గురించి తెలుస్తుంది. అదేంటంటే తను ఫ్యూచర్ ని చూడగలదు. అప్పుడే పక్కన తన టీమ్ లో ఉన్న ఒక కుర్రాడి దగ్గరికి వెళ్లి అంటుంది, అనవసరంగా నువ్వు అస్సలు గొడవ పడకు, నువ్వు చాలా ప్రాబ్లమ్స్ లో పడతావు అంటుంది. అంటే వాడు తర్వాత ఎవరితోనో గొడవ పడతాడు అని తన పవర్ ను వాడి ఫ్యూచర్ ని ముందే కెలిస్టా చూసి ఉంటుంది. అందుకే ఆ కుర్రాడికి జాగ్రత్త చెప్తుంది. అలాగే తన ఫ్యూచర్ ని చాలా సేపు కాదు, కొన్ని నిమిషాలు మాత్రమే చూడగలదు. అప్పుడే మోరో తన దగ్గరికి వస్తాడు. నువ్వు ఇంతకు ముందు పాత సూపర్ హీరో టీమ్ లో మెంబర్ గా ఉండేదానివి కదా, నాకు తెలుసు. కాకపోతే నువ్వు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంతకు ముందు క్లబ్ లో జరిగిన సంఘటన గురించి నీకేదైనా విషయాలు తెలిస్తే నాకు చెప్పు, వాళ్ళని మేము పట్టుకోవాలి, ఇంకా సిటీలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాం అంటాడు. నువ్వు ఇక్కడ ఉన్న పిల్లలకి చాలా క్లోజ్ కదా, ఏదైనా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు చెప్పు అంటాడు. దాంతో కెలిస్టా కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత ఇద్దరు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడే ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇది ప్రిజర్వో అనే ఫైర్ పవర్ ఉన్న సూపర్ హీరోది అయి ఉంటుంది. కానీ ఎవరో తన బ్లడ్ ను మొత్తం తీసి తన సూపర్ పవర్స్ ని లాగేసి ఉంటారు. ఈ డెడ్ బాడీని చూసిన తర్వాత మోరోకి డౌట్ వస్తుంది. ఆ బ్లడ్ ని డిఎన్ఏ ని తీసి ఇప్పుడు సిటీలో ఉన్న కుర్రాలకి డ్రగ్స్ లా తయారు చేసి అమ్ముతున్నారు, అందుకే వాళ్ళు ఆ పవర్స్ తో కొట్టుకు చస్తున్నారు అనుకుంటాడు. దాంతో వెంటనే ఇంతకు ముందు ఆ ఫైర్ పవర్ ని వాడుతూ పట్టుబడ్డ కుర్రాడి దగ్గరికి వెళ్లి మోరో అంటాడు, చూడ్రా బిడ్డ, నాకు మొత్తం నిజం నువ్వు చెప్పాలి, నీకు డ్రగ్స్ ని ఎవరు అమ్మారు అంటాడు. కానీ వాడు మాత్రం ఏమి చెప్పడు. దాంతో మోరోకి పిచ్చ కోపం వస్తుంది. నీ పిల్ల అని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే కెలిస్టా వచ్చి తన బెడ్ పక్కన కూర్చొని కూల్ గా తనతో అంటుంది, చూడ్రా బుడ్డోడా, డ్రగ్స్ వాడడం చాలా ప్రమాదం, నీకు ఈ గతి పట్టిన తర్వాత నుంచి నీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో, జీవితంలో మన ఫ్యామిలీ కంటే మనకి ఏది ఎక్కువ కాదు అంటుంది. దాంతో ఆ కుర్రాడు కూడా అర్థం చేసుకుంటాడు. అలా తను చెప్పింది విని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. నేను ఆ డ్రగ్స్ ని స్మైలీ అనేవాడి దగ్గర కొన్నాను అని. దాంతో వెంటనే మొత్తం పోలీసులు స్మైలీని పట్టుకోవడానికి వెంట పడతారు. స్మైలీ దగ్గర చాలా ఫైర్ పవర్ ఉన్న డ్రగ్స్ ఉంటాయి. కానీ పోలీసులు వెంట పడుతున్నప్పుడు స్మైలీ ఆ డ్రగ్స్ ని మొత్తం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ విషయం నాజాకి కూడా తెలుస్తుంది. స్మైలీ డ్రగ్స్ తో జంపు జిలాని అని. వెంటనే తన వాళ్ళని స్మైలీని వెతకడానికి పంపిస్తాడు. అయినా తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపంతో ఫుల్ పవర్ ఉన్న ట్యూబ్ ని పగలగొట్టి మొత్తాన్ని ఒకేసారి పీలుస్తాడు. దీని కారణంగా తనకి చాలా సూపర్ పవర్స్ వస్తాయి. తర్వాత పోలీసులు కనపడకుండా పోయిన స్మైలీని వెతుకుతూ ఉంటారు. చివరికి తనని పట్టుకొని వెంటనే తనని ఇంటరాగేషన్ చేయడానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఈ విషయం నాజాకి కూడా తెలుస్తుంది. దాంతో స్మైలీని విడిపించడం కోసం తన వాళ్ళని స్టేషన్ దగ్గరికి పంపిస్తాడు. అదే టైంలో మోరో బయటకి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే హెన్రీ తనకి కాల్ చేసి ఎక్లిప్సో అనే సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తి కూడా కనిపించడం లేదు, నాకు తెలిసి వాడి సహాయంతో స్మైలీని విడిపించడానికి వాళ్ళు స్టేషన్ దగ్గరికి రావచ్చు. ఈ ఎక్లిప్సో దగ్గర ఎదుటి వాళ్ళని గుడ్డి వాళ్ళని చేసే పవర్ ఉంటుంది. ఆ విషయం వినగానే వెంటనే మోరో స్టేషన్ దగ్గరికి వస్తాడు. కానీ తను వచ్చేసరికి అక్కడ ఉన్న పోలీసులందరినీ గుడ్డి వాళ్ళని చేసి స్మైలీని అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోయి ఉంటారు. ఈ దాడిలో చాలా మంది పోలీసులు గాయపడి ఉంటారు. చార్ల్స్ కూడా గాయపడి తన 2 కళ్ళు పోగొట్టుకుని ఉంటుంది. అలా మోరో అక్కడికి రాగానే చార్ల్స్ కి కళ్ళు కనిపించకపోవడంతో పైనుంచి కింద పడిపోబోతూ ఉంటుంది. కానీ అప్పుడే మోరో వచ్చి తనని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మనకి మాత్రం చార్ల్స్ కింద పడిపోయింది అనిపిస్తుంది, కానీ తను గాల్లో తేలుతూ కనిపిస్తుంది. నిజానికి మోరోకి గాల్లో తేలే పవర్ ఉంటుంది. అంటే తను గ్రావిటీని కంట్రోల్ చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళని గాల్లో తేల్చగలడు. అలాగే తన సూపర్ పవర్ తో చార్ల్స్ ని మళ్ళీ నార్మల్ కూడా చేస్తాడు. చార్ల్స్ మాత్రం షాక్ లో ఉంటుంది. అలాగే మోరోతో అంటుంది, నీకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి, దీని గురించి మన పై ఆఫీసర్స్ కి తెలుసా అంటుంది. అప్పుడే మనకి పాస్ట్ ని చూపిస్తారు. ఇంతకు ముందు ఒక సూపర్ హీరో టీం ఉండేది. అందులో గీగామ్యాన్, కెలిస్టా ఇంకా హెన్రీ ఉండేవాళ్ళు. గీగామ్యాన్ దగ్గర ఎలక్ట్రికల్
పవర్ ఉండేది. వీళ్ళంతా ఒక మిషన్ పై వెళ్ళినప్పుడు సడన్ గా గీగా మ్యాన్ కి బుల్లెట్ తగులుతుంది. కానీ అదే టైంలో సూపర్ పవర్ ఉన్న మోరో వచ్చి తన ప్రాణాల్ని కాపాడతాడు. దాంతో గీగా మ్యాన్ అప్పటి నుంచి మోరోని ఫ్రంట్ మ్యాన్ గా ఉంచి అన్ని మిషన్స్ ని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు గీగా మ్యాన్ స్పెషల్ మిషన్ పై వెళ్ళినప్పుడు నేను ముందుగా వెళ్తాను, నువ్వు వెనక నుంచి నాకు హెల్ప్ చేయని మోరోతో అంటాడు. కానీ మోరో మాత్రం తనకి హెల్ప్ చేయలేకపోతాడు. దాంతో గీగా మ్యాన్ అక్కడే చనిపోతాడు. అప్పటి నుంచి మోరో తన వల్లే గీగా మ్యాన్ చనిపోయాడని బాధలో బతుకుతూ ఉంటాడు. తన పవర్స్ వాడడం కూడా ఆపేస్తాడు. అందుకే తనకున్న పవర్స్ గురించి తను సూపర్ హీరో అని ఎవ్వరికి తెలీదు. తర్వాత ఇక్కడ నాజా మనుషులు కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పిల్లలకి రకరకాల డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు. కానీ అక్కడే లిల్లీ అనే అమ్మాయి మాత్రం నాజా వాళ్ళ కంట పడకుండా వాష్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. కానీ అనుకోకుండా తనలో ఉన్న సూపర్ పవర్స్ యాక్టివేట్ అవుతాయి. తనకి ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది. అంటే తన కళ్ళలో నుంచి ఆటోమేటిక్ గా పవర్స్ బయటికి వస్తాయి. ఇదంతా రూడీ చూసేస్తాడు. అలాగే నాజా వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసి తన వాళ్ళని పంపించి లిల్లీని బంధిస్తాడు. కానీ ఇక్కడే మనకి ఇంకో విషయం తెలుస్తుంది. లిల్లీ ఎవరో కాదు, గీగా మ్యాన్ కూతురు అని. ఈ విషయం తెలియగానే మోరో తన టీం ని తీసుకొని లిల్లీని కాపాడడానికి వెళ్తాడు. అలా మోరో టీం నాజా ప్లేస్ కి రాగానే అక్కడ రెండు గ్రూపుల మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. ఆల్రెడీ నాజా వాళ్ళు లిల్లీ లోపల నుంచి ఆ ఎలక్ట్రికల్ పవర్ ని బయటికి తీసి సూపర్ డ్రగ్ ని తయారు చేసి అందరూ తీసేసుకుని ఉంటారు. వీళ్ళందరికీ 5 నిమిషాల వరకు సూపర్ పవర్స్ వస్తూ ఉంటాయి. దాంతో మోరో వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. ఇలా వీళ్ళు కొట్టుకు చస్తూ ఉన్నప్పుడే మీకు నాజా గురించి స్టోరీ చెప్తాను. ఈ నాజా దగ్గర చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మ్యానిపులేట్ చేసే పవర్ ఉంటుంది. దాంతో అందరిని మ్యానిపులేట్ చేసి తనకి కావలసిన పనులు చేయించుకునేవాడు. ఆ పవర్స్ ని చూసిన వాళ్ళ అమ్మ నాన్నకి చాలా భయం వేసి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. కానీ సైకాట్రిస్ట్ తనకి నయం చేయడం మానేసి తనని ఇంకా క్రూరంగా మారుస్తాడు. దాంతో నాజా వాళ్ళ అమ్మ నాన్ననే చంపేస్తాడు. ఈ విషయం వల్ల ఆ సైకాట్రిస్ట్ చాలా బాధపడతాడు. నాజాతో అంటాడు, తప్పంతా నాదే, నేను నీకు తప్పుడు శిక్షని ఇచ్చాను, నీ పవర్స్ ని ఇలా వాడకూడదు అంటాడు. అప్పుడే నాజా, ఏం మూసుకోరబై, నీ పని అయిపోయిందిగా, ఇక నుంచి నా టైం స్టార్ట్ అయింది. నువ్వు సూపర్ హీరోస్ కి డాక్టర్స్ గా ఇకపై ఉండి నీ దగ్గరికి వచ్చిన సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పాలి అంటాడు. అలా అప్పటి నుంచి నాజా సూపర్ పవర్స్ ఉన్న అందరిని పట్టుకొని వాళ్ళలో నుంచి పవర్స్ మొత్తం బయటికి తీసి డ్రగ్స్ ని తయారు చేసి పక్క వాళ్ళకి అమ్ముతూ పైసలు సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు పోలీసులకి తన గురించి మొత్తం తెలిసిపోవడంతో మోరో వాళ్ళు మొత్తం తన ప్లేస్ కు వచ్చి తనపై అటాక్ చేస్తారు. దాంతో నాజాకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే మొత్తం పవర్ ని ఒకేసారి తీసేసుకుంటాడు. దీని వల్ల పవర్ ఓవర్ డోసు అవుతుంది. అప్పుడే మోరోకి అర్థమవుతుంది ఇలా పవర్ ఓవర్ డోసు తీసుకుంటే చాలా ప్రమాదం అని. ఏ టైంలో అయినా వాడు బ్లాస్ట్ అవ్వచ్చు అని. వెంటనే నాజాని తన ఫ్లోటింగ్ పవర్ తో పైకి తీసుకువెళ్లి పైన వదిలేసి తను కిందకి వచ్చేస్తాడు. పైనే నాజా బ్లాస్ట్ అయ్యి చనిపోతాడు. కానీ పైనుంచి కింద పడ్డ మోరోకి మాత్రం ఏమీ అవ్వదు. అక్కడ ఉన్న అందరు ఆఫీసర్స్ ఇదంతా చూసి షాక్ అవుతారు. అప్పుడే అందరూ అనుకుంటారు, ఒకప్పుడు మోరో కూడా సూపర్ హీరో టీమ్ లో మెంబర్ గా ఉండేవాడా అని. అలాగే వీళ్ళందరూ కూడా మోరో పేరుని ఇకపై బయటికి రాకుండా చూసుకుంటారు. కానీ మీడియాకి మాత్రం తెలిసిపోతుంది. కాకపోతే అతను ఎవరు అని తెలీదు. కానీ సిటీలోకి కొత్త సూపర్ హీరో వచ్చాడని మాత్రం తెలుస్తుంది. తన పేరు అందరూ కలిసి టైటన్ అని పెడతారు. తర్వాత లాస్ట్ కి మోరో ఇంకా చార్ల్స్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఈ మూవీకి కూడా పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. ఈ సీన్ లో గీగా మ్యాన్ కూతురు కొత్తగా తన కొత్త కాస్ట్యూమ్ ని రెడీ చేసుకుని కనిపిస్తుంది. అంటే పార్ట్ 2 కూడా ఉండబోతుంది అన్నమాట ఈ మూవీకి. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.